ఆయనే నాకు మందు పార్టీ ఇస్తున్నాడు. లోపల కూర్చొని వేయచ్చుగా. అన్నా నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టనన్నా. వారిని అన్నా యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు వేయరట, కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు. చెప్పన్నా. రాయ్ వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను. బల్లి పసుపు ఒంటరిగానే ఉంది. అలాగే అన్నా. మందు బాబులం మందు కొడితే తిలకనా 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 తిలకనా. సార్ గిఫ్ట్ ప్యాకెట్ లో నొక్కేయకండి, మీరు కొట్టేశారని స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. ఎవరా యాదవా ఈడొకడు. తిలకనా తిలకన్నా. ఏ తిలక వర్మ వర్మ నాకు ఎదిగి కర్మ. పెరోల్ బాయ్. ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోయావు? పుచ్చ పోసుకోవడానికి వెళ్ళానండి. నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని. మిమ్మల్ని పోలీసులా చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా. ఈ లాజిక్లు మాత్రం కరెక్ట్ గా చెప్పు, ఉచ్చకెళ్ళేటప్పుడు చెప్పకు. రా ప్రేమగా పిలవండి. రా డార్లింగ్. ఫస్ట్ నేను ఒక రౌండ్ వేస్తాను, నువ్వు బండి నడుపుతావా? బండ నాకు నడపడం రాదండి. ఏంటి బండి నడపడం రాదా? అవునండి, దీన్ని ఇలా తిప్పాలి, దీన్ని ఇలా ఊపాలి, నాకు రాదండి. నువ్వేం దిగులు పడకు, సరిగ్గా 10 రోజుల్లో నిన్ను ఒక మంచి డ్రైవర్ని చేస్తాను. ఫీజు 500. నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికెళ్ళి ఏరోప్లేన్ నడపాలి ఏంటి? లాజిక్. సరే గాని మన ఇద్దరం స్మాల్ వేద్దామా? ఇక్కడొద్దు, వెనకాల ఒక చోటు చూసొచ్చాను. నేను క్రిమినల్ లో ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా? మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో. సర్లే కాల్తీ గీరేయాలి. ఒక ఇప్పుడు దేన్నైనా మర్చిపోవచ్చు, కానీ బాటల్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా ఇవ్వు. ఎలా ఉంది ఆ గ్లాస్? అందుకో. ముద్ద వేస్ట్ అయినా పర్లేదు, మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. వాన వాన వెల్లువా ఎట్టడంటే మందులో నా కలిసిపోయేట్టడంటే చిలిపి అసలు. చేర్స్. నీకు పోసాను కదా. తాగేశాను, ఇది బీడు భూమి, అందుకే వెంటనే పీల్చుకుంది. ఇద్దరం కలిసి తాగుదామన్నావు, ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు. నో చీరలో. నాకు సౌండ్ పడదని తెలుసు కదరా. మోసుకుపో మోసుకుపో. అన్న సారీ అన్న, పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు. ఇంకా నయ్యం, అన్న మూడు బాగుంది, నన్ను వదిలేశాడు. ఏమన్నా నిన్న కుర్రాలను అంతలా ఉతికేవంట? నీ కూతురు అంటే నీకు అంత ప్రేమ? మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి 2 దేవతలు అడుగు పెడతారు. ఒకరు మన కోసం పుట్టిన దేవత, ఇంకొకరు మనకి పుట్టిన దేవత. వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేం. నేను ఆ 2 దేవతల్ని దూరం చేసుకున్నాను. నేను ఎందుకు ఎవరి విషాదగాథల్ని అడగను. తాగినదా దిగిపోయింది. ఇదిగో మందు పోయి. భలే పాట. అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే జుమ్ చక్క జుమ్మట. అన్నా నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను, నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్ళే చెట్టుకైనా గుద్దే. శ్రీశైలం, శ్రీశైలం. ఇలాగన్నా నేను బండి నడపడం నాకే తెలియడం లేదు. ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు. శ్రీశైలం ఇల్లు వచ్చేసింది. ఇల్లు ఎందుకు వస్తుంది? మనమే ఇంటికి వచ్చాం. మమ్మీని హాట్ వాటర్ పెట్టమను, హాట్ కొట్టాం కదా కూల్ అవుదాం. చెట్టంత అన్నగారు ఈ రోజు మనతో లేరు.
ఈ బార్లో పనిచేసేవాడా మేడం ముందుగా బాడీని చూసింది. మేడం మేడం మీకు మాణిక్యానికి పాత పగ ఉన్నందువల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమంటారు? మీకు ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉందా? మీరు ఎన్ని కథలైనా రాసుకోండి, జరిగిందేంటో నేను కనిపెట్టేంత వరకు. ఒప్పుకోండి. మేడం వీడే మేడం. నమస్తే మేడం. ఆపండి ఆపండి, జరగండి, వెనకెళ్ళండి వెనకెళ్ళండి, చెప్పేది మీకే, వెనకెళ్ళండి. మా కులపోణ్ణి జైల్లో పెట్టి చంపేస్తే నిన్ను మా ఊళ్ళోనే డ్యూటీ చేయిస్తామా? రే ఆడపిల్ల మీదేట్రా డ్రెస్ వేసుకుందన్న ధైర్యం. విప్పేస్తే గుట్టు బయటపడుతుంది. అయ్యయ్యో కోపగించుకోకండి, యూనిఫామ్ అన్నాను మేడం. వెళ్ళు వెళ్ళు, ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు. నిన్న నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నారు? నేను మండపానికి మందు తీసుకెళ్తున్నప్పుడు చెప్పరాని ఆట పాట చూస్తున్నారు. తిరిగి వచ్చేసరికి అన్నని ఎవరో వేస్తారు మేడం. మూర్తి, మేడం నిన్న రాత్రి ఈ బార్లో కరెంట్ పోయిందని అడగండి. గోపాలపట్నం స్టేషన్ నుంచి ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. నువ్వు తిరిగి వచ్చినప్పుడు కరెంట్ ఉందా? అన్ని చోట్ల కరెంట్ ఉంది మేడం, ఇక్కడ మాత్రమే లేదు. నేను ఆఫ్ చేసి ఉంటే నేనే రాడ్తో ఆన్ చేశాను మేడం. మేడం పవర్ కట్ ఏం చేయలేదంటే మేడం. శ్రవణ్, ఎస్ మేడం. ఆ లీవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీయండి. ఓకే మేడం. సార్ సో నీ మీద నాకు నమ్మకం లేదు. ఈ హత్య నువ్వే చేస్తుంటావు, బయట మాట్లాడుకుంటున్నారు. ఈ కేసుని ఇంకేదైనా స్పెషల్ టీం ని డీల్ చేయమంటాను. సో ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ఈబీ లివర్ని ఆఫ్ చేసే మర్డర్ చేసుంటారు. పోతే నేను హత్య చేయలేదు సార్. ఎవరిని మాణిక్యానా? ముందు హంతకుని కనిపెట్టే పని చూడమ్మా. అరవకండి, ప్రశాంతంగా ఉండండి. నీకే నేను చెప్పేది, ఉండు. మాట్లాడుతున్నానా? ప్రశాంతంగా ఎలా ఉండమంటారు సార్? అన్నను ఎవడో పొడిచి చంపేశాడు, శవాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయమంటారా? అంతకుడిని మీరు కనిపెట్టండి, వాడి సంగతి మేము చూసుకుంటాం. బాబు, నీ బాధ నాకు అర్థమవుతుంది. కొంచెం ఓర్పుగా ఉండు. పోలీసోళ్ళ మాట్లాడకండి, మన కులపాళ్ళ గురించి ఆలోచించండి. రాము, నువ్వే నన్ను పోలీసు వాళ్ళ చూస్తున్నావు. అన్నగారి బాడీ తీసుకెళ్లి జరగాల్సింది చూడండి. వెళ్ళండి. ఏంటి డిఎస్పీ మనోడన్నావు? జరగాల్సింది చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంతైనా పోలీసుడు కదా. ఎప్పుడు నువ్వు మాణిక్యన్న కలిసే కదరా తాగుతారు. నేనెప్పుడైనా పిలిచినా అన్నతోనే తాగుతాననేవాడివి. ఆయన్ని హత్య చేసిన రోజు ఎలా మిస్ అయ్యవరా? డిఎస్పీ, నేను చేసిన తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. దీనివల్ల ఇదంతా ఛీ! ఆ రోజు గనక నేను అన్నతోనే ఉండుంటే అన్నని ఎవడన్నా టచ్ చేసేవాడా? నేను ఒక్కడనే నా కొడుకులు అంతు చూసేవాడిని. అన్నా, ఎస్ఎస్ని మాట్లాడుతున్నా, బాగున్నారా? అన్నగారిని చంపిన తల నరికే వరకు నేను ఎలా బాగుంటాను శ్రీశైలం? షో చెప్పడం మర్చిపోయానన్నా. అన్నా, అన్నను పొడిచిన కత్తి బార్లో దొరికిందన్నా. వాడి వేలు ముద్దలు కూడా దొరికాయన్నా. ఏదో ఒక రోజు వాడు మనకి దొరికి తీరుతాడు. అన్నా, మీ పై అధికారులకు చెప్పి నాకు 2 స్టార్లు తగిలించన్నా. శ్రీశైలం, ఈ కేసు గురించి నీకేం తెలిసినా నాకు ముందుగానే చెప్పు, సరేనా?
అన్నా ఇది నువ్వు నాకు చెప్పాలా? నేను చూసుకుంటానులే అన్న, మెచ్చర్ తీసుకుంటా. ల్యాండ్. ఏడ్ని లేపేసి దండేసేద్దామంటావా? అయ్యో, నా ల్యాండ్. అన్నా చిన్న హెల్ప్ అన్నా. చెప్పు. నా ఫ్రెండ్ ఒక సైట్ ఉంది వంతెన దగ్గర, దాన్ని కొంచెం అమ్మపెట్టన్నా. అక్కడ మంచి రేటే పలుకుతుంది కదా. అక్కడ పలికినా మీరు పలకనివ్వరు కదా. అంటే శ్రీశైలం. అదే అమ్మి పెట్టాడన్నా ప్లీజ్ అన్నా. అన్న మ్యాటర్ కొంచెం సెటిల్ అవని. సెటిల్ అయిపోయానా? వచ్చే నెల పార్టీ తీసుకురా. వచ్చే నెల నా పుట్టినరోజు దగ్గరలోనే ఉంది. ఓకే అన్నా.